వైఎస్ఆర్సీపీ కావటం వలన మేము ఎన్నో ఇబ్బందులు పడి ప్రజలు మమ్మల్ని నమ్మి మమ్మల్ని ఓటేసి గెలిపించారు. అయినా నా భర్త అనారోగ్యంగా బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఏదైనా వర్కులు చేద్దామన్నా మేము చిన్న ఎంపీటీసీ స్థాయిలోనే ఆయన మంచి పనులు చేసి రోడ్లు వేయించి బాయిలు తవ్వకాలు మంచినీళ్ళు ప్రజలకు ఉపయోగపడేటట్టు చేసి అంత మంచి పేరుగా ఉండి మా నాన్నగారు సర్పంచ్గా ఉండి కూడా ప్రజల్లోకి పోయి నేను వాళ్ళ అభిమానాలతో మేము గెలిచి ఈరోజు వరకు జెడ్పీటీసీ పదవి గౌరవంగా పెద్ద పదవి కాబట్టి ఒక్క బోర్ వేసే పరిస్థితి కూడా నాది కనపడలేదండి. నాకు సమాచారం దొరక్క సమాచార హక్కు చట్టం కింద నేను వేస్తే అధికారుల వివరాలు చెప్పట్లేదు, వెటకారంగా నవ్వేస్తున్నారు. నేను బీసీ మహిళ కావటమా లేకపోతే ఈ మహిళా జెడ్పీటీసీకి గౌరవం లేదా, ఈ వర్కులు ఏమైనాయి అని చెప్పి సమాచార హక్కు చట్టం కింద నేను వేస్తే వాళ్ళు సమాచార హక్కు వాళ్ళు 54 లక్షలు ఇచ్చినట్లు మా మండలానికి జిల్లా తరఫున జెడ్పీటీసీ తరఫున నాకు ఇచ్చినట్టు వాళ్ళు లెటర్ పంపారు. ఈ లెటర్ గురించి నేను ఇవాళ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈరోజు మీటింగ్ సర్వసభ్య సమావేశం వేస్తే అందులో మేము అడిగితే అధికారులు తెల్లబోయారు. మాకు తెలీదు అని సమాధానం వచ్చింది. ఎంపీపీ గారు ఎండిఓ గారు ఎవరు చెప్పట్లేదు. అధికారులు మేము రాకముందు దుర్వినియోగం అయినాయి మాకు తెలీదు అని సమాధానం వాళ్ళ నోటి ద్వారా మేము వినాల్సి వచ్చింది. ఈ డబ్బులు ఈ ఫండ్స్ ప్రజలకు ఉపయోగపడ్డాయా లేకపోతే వాళ్ళు దుర్వినియోగం చేశారా ఏమీ అర్థం కాక కనీసం మా జుజ్జూరు గ్రామంలో ఒక్క పని కూడా నేను చేసిన దాఖలు కనపడట్లేదు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఈ జన్మభూమి కమిటీలు ఒకటి పెట్టి గొడవలు తప్ప కేసులు ఒకటి సంబంధం లేకుండా కేసులు వేసి ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టి నేను ఆడ మనిషిని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చున్నా కానీ పోలీసు నా మాట వినే పరిస్థితి కనపడట్లేదు. అందుకని అధికారులు కానీ అందరూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పాలక వర్గం చేసుకుంటున్నారు, వాళ్ళు మాట వినేటట్టు. అంటే అధికారులు అడిగితే అసలు ఏం సమాధానం చెప్తున్నారు? నిధుల గురించి 53 లక్షల గురించి అధికారులు అడిగితే ఏం చెప్తున్నారు? అధికారులు అడిగితే మాకు తెలియదమ్మా, మేము వచ్చింది కొత్తగా వచ్చాం మేడం గారు అని సమాధానం వస్తుంది వాళ్ళ నోటి ద్వారా. సర్పంచులను అడిగితే సర్పంచులు కూడా మేము ఈ పనులు చేయలేదు అంటున్నారు. ఏమైనా ఈ పనులన్నీ ఈ గ్రాంట్లు సర్పంచులు కూడా చెప్పట్లేదు, సమాధానం చెప్పట్లేదండి. అందుకని టీవీ వాళ్ళని ఆశ్రయించాల్సి వచ్చింది.